కరీంనగర్లోని రెనీ హాస్పిటల్లో అధునాతనమైన గుండె శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. మంచిర్యాల జిల్లా లెక్సిటిపేటకి చెందిన 15 ఏళ్ల అజయ్ కుమార్ అనే బాలుడికి పుట్టుకతో ఉన్న గుండెలో రంధ్రాన్ని అధునాతనమైన మినిమల్లీ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీ పద్ధతిలో చికిత్స చేసినట్లు డాక్టర్ రవికుమార్ తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ఆపరేషన్ ఉచితంగా చేసినట్లు చెప్పారు. రోబోటిక్ టెక్నాలజీ ద్వారా పలు చికిత్స కూడా ప్రారంభించినట్లు రెనీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బంగారస్వామి తెలిపారు. అలాగే హైదరాబాద్ కంటే తక్కువ ఖర్చుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఈ అధునాతన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమన్నారు. పెరుగుతున్న కాంప్లికేషన్స్ బట్టి హెల్త్ కేర్ లో వస్తున్న రివల్యూషన్, న్యూ డైనమిక్స్ ఇన్ హెల్త్ కేర్ రివల్యూషన్, ఒక బైపాస్ సర్జరీ చేయడం అనేది కరీంనగర్ స్థాయికి గత 5 సంవత్సరాల నుంచి వివిధ హాస్పిటల్లో ఇంక్లూడింగ్ రెనీ హాస్పిటల్లో ఇక్కడ మొదలైంది. కానీ ఒక నూతన అధ్యాయం ఏంటి అంటే మిక్స్ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. మినిమల్లీ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే కోత పెద్దది లేకుండా, పూర్వం బైపాస్ సర్జరీ అంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ నుంచి స్టెర్నాటమీ అంటాం. స్టెర్నాటమీ అంటే పై నుంచి ఎముకలు అందించి విభజన చేసి, ఈ విభజన జరిగిన తర్వాత ఈ విభజన జరిగిన 2 బోన్స్ ని రిట్రాక్టర్ పెట్టి ఓపెన్ చేస్తాం. ఆ ఓపెనింగ్ అనేది పెద్దగా అయిపోయి మనకి డైరెక్ట్ విజువలైజేషన్ ఉంటుంది. డైరెక్ట్ విజువలైజేషన్ ఏదైతే మనం సైట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గుండె భాగానికి వెళ్ళి అక్కడ మనం అనుకునే సర్జరీ చేయాల్సి వస్తుంది. దీనివల్ల ఇది కొన్ని సంవత్సరాల కిందట ఒక ఉద్యమం, అంటే ఒక రివల్యూషన్ మెడికల్ హిస్టరీలో, దట్ గుండెని బైపాస్ చేయడం అనేది ఒక రివల్యూషన్. ఇప్పుడు కొత్త పద్ధతి ద్వారా యాక్సెస్ టు ద సేమ్ సర్జరీ, ఆపరేషన్ అనేది సేమ్ జరుగుతుంది కానీ దాన్ని రీచ్ అయ్యే పద్ధతి, యాక్సెస్ విండో టు ద సర్జికల్ సైట్ ఈజ్ వెరీ స్మాల్. ఫాస్టర్ రికవరీ ఉంటుంది, చిన్న కోత ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది. అండ్ బోన్ యూనిట్ కావాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైతే మనం దీన్ని బోన్ని కట్ చేస్తామో ఇది యూనియన్ కావడానికి దాదాపుగా ఒక 3 to 5 months టైం పడుతుంది. పెరుగుతున్న నీడ్స్ పిల్లల గుండె డాక్టర్ని. సో మనకు రాజా విజేందర్ రెడ్డి. సో మనందరికి తెలుసు పుట్టుకతోనే గుండెలో రంధ్రాలు ఉంటాయి. మనందరికీ తెలుసు గుండెలో 4 గదులు ఉంటాయి. 4 గదులలో పైన 2 గదుల మధ్యలో ఉండే హోల్ ని ఏఎస్డి అంటాం, ఏట్రల్ సెప్టల్ డిఫెక్ట్. మన అబ్బాయికి పైన 2 గదుల మధ్యలో రంధ్రం ఉంది, దాన్ని ఏఎస్డి అంటాం. ఇది పుట్టుకతోనే వచ్చే రంధ్రం. ఈ అబ్బాయి పుట్టుకతోనే ఆ రంధ్రంతో పుట్టాడు. రకరకాల హాస్పిటల్స్ ని సందర్శించారు. ప్రతి ఒక్కరూ ఓపెన్ హార్ట్ సర్జరీ సజెస్ట్ చేశారు. కాకపోతే మన దగ్గరకు వచ్చినప్పుడు మన రవికుమార్ సార్ దీన్ని ఓపెన్ హార్ట్ సర్జరీనే మనం మినిమల్ ఇన్వేసివ్ గా చేద్దామని సజెస్ట్ చేశారు. మినిమల్ ఇన్వేసివ్ అంటే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ముందు నుంచి చేయకుండా సైడ్ నుంచి చేస్తాం. సైడ్ నుంచి చేసినప్పుడు మనకు స్కార్ ఎక్కడ ఉంటది? చేయి కింద ఉంటది. చేయి కింద ఉన్నప్పుడు నిల్చుంటే మనకి ఏం కనబడదు. సైడ్ నుంచి చేయడం వల్ల మనకు పెయిన్ కూడా తక్కువగా ఉంటది, స్కార్ బయటకు కనబడదు. తన స్కూల్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, బయటకు కనిపించదు. కాబట్టి ఎవరు ఏడిపించడం కానీ ఇంకోటి చేయడం కానీ ఉండదు. ఫ్యూచర్ లో ఇది అబ్బాయిలకే కానీ అమ్మాయిలకి ఇంకా ఉపయోగం. అమ్మాయిలకు ముందు స్కార్ ఉంటే పెళ్లికి కానీ పిల్లలకు కానీ ఇబ్బంది అవుతుంది. సో ఇట్లాంటి ఆపరేషన్లు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ సైకలాజికల్ గా ఫ్యూచర్ లో చాలా మన సోషల్ పరంగా చాలా ఉపయోగపడే సర్జరీ ఇది. మనం ఇక్కడ చిన్న పిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ ఆపరేషన్లు అన్ని ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. చిన్నపిల్లల యాంజియోగ్రామ్ ఆపరేషన్లు, ఓపెన్ హార్ట్ ఆపరేషన్లు, ప్లస్ అడల్ట్ సిఏబిజి ఆపరేషన్లు అన్ని ఆరోగ్యశ్రీలో చేస్తున్నాము. Dr. Ravikumar, cardiac surgeon, minimally invasive robotic surgeon, working as a consultant in Ready Hospital, Karimangar. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనం మీట్ అవడానికి కారణం న్యూ టెక్నాలజీ, అంటే మినిమల్ ఇన్వాజివ్ కార్డియోథొరాసిక్ సర్జరీ. ఈ సర్జరీ యాక్చువల్గా ఈ సర్వీసెస్ అవైలబిలిటీ ఉండేది మెట్రోపాలిటన్ సిటీస్లో. టైప్ 2, టైప్ 3 సిటీస్ ఇస్ నాట్ అవైలబుల్. సర్జన్స్ కూడా రేర్గా ఉంటారు, వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. కానీ ఈ సర్వీస్ని మన చైర్మన్ గారు డాక్టర్ బంగారస్వామి గారు ఈ కరీంనగర్ డోర్ దగ్గర, అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది ఇంత ఈజీ జాబ్ కాదు. థ్యాంక్స్ టు అవర్ చైర్మన్ బంగారస్వామి గారు. బికాస్ మినిమల్ ఇన్వాజివ్ ఈజ్ ఎ న్యూ టెక్నాలజీ, వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. It will not provide unless otherwise there is a vision to service the people. So very thankful our chairman
డాక్టర్ బంగారు గారు. అది ఈ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఏంటి అంత ఎందుకు గొప్పగా చెప్పుకుంటున్నామంటే, గత 50 సంవత్సరాలుగా కార్డియోథొరాసిక్ సర్జరీ కన్వెన్షనల్ లైక్ బ్రెస్ట్ బోన్ అంటాం, ఈ స్టెర్నాటమీ చేసి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా టీనేజ్ వాళ్ళకైనా ఆ రూట్ ద్వారానే అన్ని సర్జరీలు చేస్తాం. సింపుల్ సర్జరీ, కాంప్లికేట్ సర్జరీ అని. డాక్టర్ రవికుమార్, కార్డియోథొరాసిక్ సర్జన్, మినిమల్ ఇన్వాజివ్ రోబోటిక్ సర్జన్, వర్కింగ్ యాజ్ ఎ కన్సల్టెంట్ ఇన్ బ్రెయిన్ హాస్పిటల్.